హాయ్ ఎవ్రీవన్, ఈరోజు కుకింగ్ వీడియో ఏమీ లేదు. నేను కొత్త గ్రైండరు ఓపెన్ చేస్తున్నాము. పూజ చేసి బొట్లు పెట్టేసి అప్పుడు అది మొత్తం క్లీన్ చేశాను. అదే రాళ్ళన్నీ ఉంటాయి కదా, కొంచెం డస్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం తినే వస్తే చేసే ముందుగా శుభ్రం చేసుకోవాలి కాబట్టి బాగా కడిగేసి ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న మినపప్పు వేసి ఒక అరగంటలో బాగా అయిపోయింది. నేను గ్లాసుడు మినపప్పు వేసాను. ఈ పెద్ద తెప్పలు నిండుగా అయింది. పప్పు చాలా బాగా ఎక్కువ అయింది. ఇది నాకు ఒక 4 days 5 days అవుతుంది. ఈ ఇడ్లీ పిండి ఇంత నిండుగా అయితే మరి ఏం చేసుకుందాము. సో 2 days ఇడ్లీలు చేస్తాను. మిగతాది నూక కలపపిండి ఒక డబ్బాలో స్టోర్ చేసి ఉంచుకుంటాను. ఒక 2 days దోశలు చేసి ఆ తర్వాత మళ్ళీ ఇడ్లీ చేస్తాను. మీరు కూడా ఇంతేనా ఏమో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.